నమస్తే అండి. మష్రూమ్ కర్రీ ఎలా ఉండాలో చూపిస్తానండి. మష్రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను బాగానే. ఇవి 2 ప్యాకెట్లు మష్రూమ్స్ అండి. అంటే 20 మష్రూమ్స్ వచ్చినాయి. 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు అండి. ఈ కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను మీకు. మష్రూమ్ ఎలా క్లీన్ చేయాలో షార్ట్ వీడియో పెట్టాను చూడండి. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని అందులో ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఇందులో కాస్త కళ్ళుప్పు వేసుకొని మగ్గించుకుందాం. ఉల్లిపాయ మరీ ఎక్కువ వేసుకోకూడదండి. ఒక ప్యాకెట్కి 2 ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మసాలా రెడీ చేసుకుందాం. ఇలాగా ఉల్లిపాయ మగ్గిలోగా మసాలాకు కావాల్సినవి అల్లం, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలకులండి. ఇవన్నీ మనం చికెన్ మసాలా ఎలా చేసుకుంటామో అదేవిధంగా మసాలా చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే మగ్గిందండి. మసాలా కూడా వేసాను దాంట్లోని. మసాలా కూడా బాగా వేయించుకుందాం. మసాలా కూడా బాగా వేగాలండి, పచ్చివాసన పోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, 3 స్పూన్లు కారం వేసానండి. ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి. మసాలా కూడా బాగా మగ్గిపోయిందండి. మనకు ఆయిల్ పైకి అలా వస్తే బాగా మగ్గినట్టే. ఇందులోనే మష్రూమ్స్ వేసుకోవచ్చు. మొత్తం అన్నీ వేసానండి. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. ఇదైతే కాసేపు మూత పెట్టేసుకుందామండి. వాటర్ అయితే బాగా దిగిపోతుంది. దీనికి వాటర్ వేయకూడదు. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూడండి ఎంత వాటర్ అయితే దిగిపోయిందో. మనం అసలు నీళ్ళే వేసుకోకూడదు. మష్రూమ్లో చాలా వాటర్ ఉంటుందండి. ఈ వాటర్తోనే కూర అంతా ఉడికిపోద్ది. కూర అయితే ఇంకా దగ్గరికి బాగా మనం చికెన్ కర్రీలాగా వండుకోవాలండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్దండి. కర్రీ అయితే దగ్గరికి పడిందండి. ఇగో ఆయిల్ పైకి వస్తుంది కదా, ఈ విధంగా వచ్చే వరకు వండుకుంటే చూడండి. ఇది మష్రూమ్ కర్రీలా లేదు, మటన్ కర్రీలా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు వండి చూడండి. క్లీనింగ్ కూడా బాగా చేసుకోవాలి. బాగా క్లీన్ చేసిన తర్వాతే వండుకోవాలండి ఇది. అంతే అండి. వేరే గిన్నెలో తీసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.